ప్రజల మనోభావాలను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదే అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని ముత్యాలమ్మ ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ పూజలో ఆయన పాల్గొన్నారు. అమ్మవారి విగ్రహ ధ్వంసం ఘటన చాలా బాధాకరమన్నారు. ఇలాంటి ఘటనలు సమాజానికి మంచిది కాదని చెప్పారు. ప్రభుత్వం దోషుల పట్ల కఠినంగా వ్యవహరించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. ముత్యాలమ్మ దేవాలయం సరే, ఆ మధ్యలో జరిగినటువంటి సంఘటన మనందరికీ తెలిసిందే. హిందూ మనోభావాలు దెబ్బతినడం అవన్నీ జరిగినటువంటి సంఘటన. బట్ ఆ రోజు దాని మీద బస్తీ అంతా ఏకం కావడం, రెండోది రాజకీయ పక్షాలు కూడా, అన్ని పార్టీలు కూడా ఏకమై ఇక్కడ జరిగినటువంటి ఆ సంఘటన పట్ల తీవ్రంగా ఖండించడమే కాకుండా అందరూ ఐకమత్యంగా కూడా. బట్ ఈరోజు మరి ఏది ఏమైనప్పటికీ ఇటువంటి సంఘటన జరిగి ఈరోజు అమ్మవారి ప్రతిష్ఠ జరగడం, అందరూ కూడా బస్తీ వాస్తవ్యులు. రెండోది ఆ దేవాలయం వంశపారంపర్యంగా ఆ దేవాలయాన్ని మరి కాపాడుతున్నటువంటి ఆ కుటుంబ సభ్యులు కానివ్వండి, స్థానికంగా ఉండేటువంటి ప్రజలు, మరి అందరి సహకారం. ఆ రోజు మీకు తెలుసు జరిగిన సంఘటన ఎంత భయానకమైనటువంటి వాతావరణం సృష్టించింది. ఒక్క ఈ కుమ్మరిగూడ ప్రాంతమే కాకుండా యావత్తు తెలంగాణ దేశాన్ని కూడా ఆకర్షించినటువంటి సందర్భం. ఎందుకంటే అటువంటి సంఘటనలు చేయడం కూడా దుర్మార్గమైనటువంటి చర్య. బట్ అల్టిమేట్గా గవర్నమెంట్ కూడా ముందుకు రావడం, వచ్చిన తర్వాత సరే ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ద్వారా మేము కార్యక్రమాలు చేస్తామని, ఆ రోజు మేమే చేస్తామని చెప్పి మేము డిసిషన్ తీసుకొని మేము చెప్పినాం. ఆ రోజు చెప్పినప్పుడు గవర్నమెంట్ కూడా ముందుకు వచ్చి మేము చేస్తామంటే సంతోషం. ఎవరు చేసినప్పటికీ దైవ కార్యక్రమం కాబట్టి ఆహ్వానించినాం. రెండోది ఈరోజు శాంతి పూజలతో పాటు ప్రారంభమైనటువంటి విగ్రహ ప్రతిష్ట సంతోషంగా 3 రోజుల పాటు ఘనంగా జరగాలి. ఇక్కడ ప్రజలు కూడా సుఖ సంతోషాలతో అమ్మవారి దీవెనలు తీసుకుంటూ అక్కడ బోనం సమర్పించడం, దైవ కార్యక్రమం రెగ్యులర్గా గుడికి వెళ్ళడం, ఇవన్నీ జరుగుతాయి. అందరూ సంతోషంగా ఉన్నారు ఈరోజు. కాబట్టి ఏదేమైనప్పటికీ ఈరోజు మన సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడే విధంగా మన సమాజాన్ని కాపాడే, ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరి దేవుడు వాళ్ళకు ఉంటారు, మొక్కొచ్చు, ఎవరికి అబ్జెక్షన్ ఉండదు, అభ్యంతరం ఉండదు. కానీ ఆ రోజు జరిగినటువంటి సంఘటన సరే అది ఏ పద్ధతిలో జరిగింది మనం సీసీ ఫుటేజ్లో చూసినాం. కాబట్టి ఏదైనా కానీ ఒక మంచి కార్యక్రమం ఈరోజు జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మత ఘర్షణలు కానీ మీదొక సమాజం మాదొక సమాజం అటువంటి ఏం నేను నా చరిత్రలో చూడలేదు. ఫస్ట్ టైం ఇక్కడ జరిగినటువంటి సంఘటన. బట్ వాళ్ళకి కానివ్వండి, సేమ్ టైం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి స్థాయిలో కేర్ తీసుకొని మరి జరిగిన సంఘటన మీద వాళ్ళు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం, తద్వారా ఇది ఒక శాంతియుత వాతావరణంలో ఈ కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి నేను ఆశిస్తూ అందరికీ నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియదు. ఇప్పుడు నేనేమంటే ఇటువంటి ఘటనలు జరగదు, ఎందుకంటే ఇది సమాజానికి మంచిది. ఎందుకంటే మనిషి ఎంతకాలం బతుకుంటాడు అనేది ముఖ్యం కాదు, బతుకున్నప్పుడు ఏం చేసినప్పుడు అనేటువంటిది ప్రధానమైనటువంటి. రెండవది ప్రభుత్వాలు కూడా పూర్తి బాధ్యతలు తీసుకోవాలి. జరుగుతాయి కొన్ని సంఘటనలు ఏంటంటే మనం ఊహించం, మన కంట్రోల్లో కూడా ఉండకుండా జరుగుతుంది. బట్ ఏదైనా కానీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడం. కాబట్టి ఎందుకంటే ఈ బస్తీలో అసలు ఈ బస్తీకి సంబంధం లేకుండా ఆ రోజు జరిగిన సంఘటన అందరు ఆశ్చర్యానికి గురి చేసినటువంటి సంఘటన. స్థానికులు కాదు, ఇక్కడ ఉన్న వ్యక్తులు కాదు, మరి అర్లీ అవర్స్లో అతను వాకింగ్కి పోయినటువంటి ఒక పెద్ద మనిషి చూడడం మూలాన మొత్తం విషయం బయటకు వచ్చినటువంటిది. కాబట్టి ఏదేమైనప్పటికీ ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుతున్నాను.